హాయ్ అండి. మీలో ఎంతమందికి వంకాయ వెల్లుల్లిపాయ కారం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం అండి. నేను మా వారు ఎంతో ఇష్టంగా తింటాము. వంకాయ వెల్లుల్లిపాయ కారం కోసం అయితే సన్నగా ఉన్న వంకాయలు తీసుకోవాలండి. లావుగా ఉన్న వంకాయలు అయితే ఉడకవు. సన్నగా ఉన్న వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చాకుతో ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. పురుగులు ఉంటాయి చూసుకోవాలి. లోపల ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వంకాయ ముక్కలన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో ఉంచి మగ్గనివ్వాలండి. మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నీ మంచిగా మగ్గిపోయి చూసారా. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు రోట్లో అయితే కొద్దిగా జీలకర్ర వేశాను, 1 స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల కారం అయితే వేశానండి. తగినంత ఉప్పు కారం వేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ నాలుగిటిని కలిపి దంచుకోవాలండి. దంచిన వెల్లుల్లిపాయ కారాన్ని ఇందాక ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అవన్నీ మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు వేసి దానిపై వెల్లుల్లిపాయ కారం వేయాలి. వెల్లుల్లిపాయ కారం వంకాయలు మొత్తానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. వంకాయ వెల్లుల్లి